మరి ఈరోజు ఈ పాఠం ద్వారా మనందరం ఏం చేద్దామంటే, ఖచ్చితంగా మీరందరూ మీ తోటి వారికి, ముఖ్యంగా క్రైస్తవులైన వారికి మంచి రెస్పెక్ట్ ఇస్తారండి. ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనే ఈ పాఠం చెప్తాను. సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని పాఠం చెప్తున్నాను. మరి చూద్దాం ఎందరిలో వాక్యం ఫలిస్తుందో, ఎందరో దేవుని పిల్లలకి గౌరవిస్తారో లేదు. వీళ్ళ కీర్తన గ్రంథం నుంచి 16వ కీర్తన చదువుకుందాం మనం. 16వ కీర్తన చదవండి, 1 నుంచి 3 వచనాలు. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయదును. ఇక్కడి నుంచి అండలించండి, ఈ మాట చాలా అండలించండి. మన దృష్టి దీని మీద పెడదాం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఈ పదం మీరు గమనించారా? భూమి మీద ఉన్న భక్తులే ఏమంటారండి? నేను ఇలాగందును. దావీదు గారు అంటారండి. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు అంటున్నారు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, నేను ఇలాగందును. మీరు అంటారా? మనకి ఎవరు శ్రేష్ఠులు? మన దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు మన దృష్టిలో విలువైన వాళ్ళు? ఎవరు మన దృష్టిలో విఐపీలు? సరే, ఇందులో మనకి చాలా కీవర్డ్స్ కూడా ఉన్నాయండి. ఆ కీవర్డ్స్లో మనం ఒకసారి దృష్టి పెడదాం. తర్వాత సందర్భం మీద, దీని భావం మీద మనం దృష్టి పెడదాం. అందులో కీవర్డ్స్ ఏంటంటే, అసలు ఈ కీర్తన అంతటిని కూడా ఏమంటారంటే, మిక్తాం. చెప్పండి, ఏమంటారు దీన్ని? మిక్తాం. మిక్తాం అంటే అర్థం ఏంటో తెలుసా? బంగారు కీర్తన. మిక్తాము అంటే బంగారు కీర్తన. ఎందుకు ఇది బంగారు కీర్తన అయింది? లేదా అమూల్యమైన బోధ. అమూల్య అని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రీసియస్ కదా, ప్రీసియస్ టీచింగ్. అమూల్యమైన బోధ. ఎందుకంటే దావీదు దేవుని మీద తనకున్న నమ్మకాన్ని ఇక్కడైతే ప్రకటిస్తూ, అన్య దేవతలను ఆశ్రయించేవారు కాకుండా యెహోవాని నమ్మే భక్తులు అభినందిస్తున్నాడండి, అప్రిషియేట్ చేస్తున్నాడు. అందులో మాట కాబట్టి ఇది ఏమంటున్నాడంటే, ఇది యాక్చువల్గా ఇది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి గురించి చాలా అద్భుతమైన, మన రక్షణకి ఇంపార్టెంట్ అయిన ఒక సందర్భాన్ని ఇది చెప్తుంది. కాబట్టి ఇందులో కీలకమైన వర్డ్స్ ఏంటంటే, ఫస్ట్ భక్తులు. భక్తులు ఏమంటారు ఇంగ్లీష్లో? సెయింట్స్. చెప్పండి, దాన్ని ఏమంటారు? భక్తులు ఏమంటారు ఇంగ్లీష్లో? సెయింట్స్. హిబ్రూలో ఏమంటారు తెలుసా? కొడేషిం. కొడేషిం అంటే అర్థం ప్రభువు కోసము వేరు చేయబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు లోకము నుంచి అని అర్థం. కొడేషిం అంటే అర్థం ఏంటి? తర్వాత ఇందులో ఇంకొక కీవర్డ్, ఇది కేవలం మతపరమైన ఆచారాలు కాకుండా దేవుని కోసం నిలబడే పరిశుద్ధులను అయితే చూపారు. ఆచారాలు చేసేవాళ్ళు కాదు, దేవుని కోసం నిలబడి. తర్వాత ఇందులో ఇంకో కీవర్డ్ ఏంటంటే, భక్తుల తర్వాత ఇంకే పదం ఉందండి? శ్రేష్ఠులు. శ్రేష్ఠులు అంటే ఏంటి ఇంగ్లీష్లో? నోబుల్ ఆర్ ఎక్సలెంట్. అదే హిబ్రూలోకి వెళ్తే, అంటే ఇక్కడ హిబ్రూ కానీ గ్రీక్లోకి మనం ఏముంటుందంటే దాని గురించి ఆలోచిస్తే అదేర్ అంటారు. అదేర్ అంటే విలువైన వాళ్ళు, ఘనమైన వారు, మహిమ పొందేవారు. అదేర్ అంటే ఎవరంటే? సో ఇలాంటి పదాలు ఉన్నాయి. ఈ పదాలతో చాలా అద్భుతమైన సందర్భాలు అయితే మనకి చెప్పారు. ఈ ఒక్క వాక్యం ద్వారా మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. ఏం చెప్పొచ్చు? 3 విషయాలు ఈ వాక్యంలో భక్తుల గురించి అయితే మనము తెలుసుకోవచ్చు. అదేంటో తెలుసా? సో భక్తులు అసలైన గుర్తింపు. ఇట్స్ ఏ ఐడెంటిటీ. ఏంటంటే అది ఐడెంటిటీని, గుర్తింపుని తీసుకొస్తుంది. భక్తులకి గుర్తింపు అయితే వస్తుంది. ఇంకా దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, భక్తుల యొక్క అత్యున్నత విలువ, ఇట్స్ వాల్యూ. ఇదేంటంటే ఇది విలువను తెలియజేస్తుంది. ఫస్ట్ ఐడెంటిటీని చూపిస్తుంది ఈ వాక్యము. రెండోది ఏం చూపిస్తుంది? విలువను చూపిస్తుంది. 3 ఇంపాక్ట్ ఆర్ ఫెలోషిప్ యొక్క ఇంపాక్ట్ ఏంటనేది చూపిస్తుంది. ఫెలోషిప్ అంటే సహవాసం యొక్క గొప్పతనం చూపిస్తుంది. కాబట్టి భక్తుల సహవాసం కలిగే విషయాల గురించి చెప్తుంది. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఆలోచించబోయే ముందు మీ దృష్టిలో ఎవరు విఐపీలు, ఎవరు శ్రేష్ఠులు? మన ఫోన్ కాంటాక్ట్స్లో చాలామంది ఉంటారా లేదా? ఈ ఫోన్ కాంటాక్ట్స్లో చాలామంది లిస్ట్ పేర్లు ఉంటాయి. ఇందులో
మీరు విలువగా చూసేవాళ్ళు ఎవరు? మీరు విలువైన వారిగా ఎవరిని చూస్తున్నారు? కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. అందులో ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అందులోని పాస్టర్స్ ఉన్నారా, బిలీవర్స్ ఉన్నారా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, లేదా స్నేహితులు ఉన్నారా, ఎవరున్నారు? ఎవరా ఇంపార్టెంట్ క్యాండిడేట్స్? ఎవరు? ఆలోచించుకోండి. మనమే ఎలా ఉంటే ఎలా అండి? మరి మనకి ఎవరిస్తారు విలువ? ఆలోచించండి. అందువల్ల ఏంటంటే నిజంగా ఒక భక్తుడైన వాడు భక్తుల్ని ఎలా చూడాలి? దావీదు దేవునికి చాలా ఇష్టమైన వాడు. దావీదు గురించి దేవుడు ఏం చెప్తాడండి? నా ఇష్టానుసారుడు. ఆ ఇష్టానుసారుడు తనలానే ఉన్న భక్తుల గురించి మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మన ఐడియాలో మనం ఎవరిని ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాం, ఎవరితో ఎక్కువగా తిరుగుతుంటాం, ఎవరితో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, అది మీరు వాళ్ళకి ఏం ఇస్తున్నారు? ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రయారిటీ అంటే ప్రాముఖ్యత అంటే మీ దృష్టిలో ఇట్స్ వాల్యుబుల్ పర్సన్స్. వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళు ఎవరు? ఆత్మీయుల, లేదంటే రక్త సంబంధాల, ఎవరనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. భక్తుల యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దావీదు గారు ఇలా అంటారు, దావీదు గారు, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇష్టలు అంటే డిలైట్స్. ఇష్టలు అంటే ఏంటంటే డిలైట్. చూడండి, మీకు ఇష్టమైన రుచికర పదార్థం ఉంటాయి కదా, అలా ఏంటంటే ఈయనకి ఎవరట భక్తులు ఇష్టమైన. మీకు ఎవరు ఇష్టమైన వారు? ఒకప్పుడు మనం దేవుడితో బాగా నిన్నప్పుడు జనాలు అందరూ వస్తుంటే, సంఘానికి వస్తుంటే, పరిచయాలు పాల్గొని చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అంతేరా? మీకు అలా అనిపించిందా? ఏ రోజైనా మీ మనసులో అలాంటి భావన కలిగిందా? ఎందుకంటే ఇనుమును ఆకర్షించినట్టు భక్తులు ఏం చేస్తారండి? తెలుసుకుంటారు కదా. మరి మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? హ్యాపీ ఫీల్ అయ్యారా? పరిశుద్ధులు బట్టి, సహవాసానికి వచ్చేవారిని బట్టి, ఉన్నవారిని బట్టి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరు? దావీదు గారు ఏమన్నారంటే, నాకు భక్తులే శ్రేష్ఠులు అంటున్నారు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ప్రియులరా, ఇది భక్తుల యొక్క విశిష్టతను, ఐడెంటిటీ ఆఫ్ ది సెయింట్స్, భక్తుల యొక్క గుర్తింపును ఇది ఏం చేస్తుంది? ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి, అసలు దేవుడు ఇలాంటి వారిని ఎలా అనుకోండి. మనమే కాదు, పాత నిబంధన నుంచి కూడా చాలామంది భక్తున్నారు. దేవుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? ఒక్కసారి కొన్ని మాటలు మనం చూద్దామా? అయితే దయచేసి బైబిల్ తెరవండి. 101వ కీర్తన 6వ వచనం చూద్దాం. దయచేసి 101వ కీర్తన 6వ వచనం చూద్దాము. నా యొద్ద నివసించుచున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గము నడుచువారు నాకు పరిచయం. ఈ మాట చూసారు ఎంత బాగుందో? దేశములో, చదవండి, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని అయితే ఆయన కనిపెడుతున్నాడట. నా యొద్ద నివసించినట్లు అంటే దేవుని దగ్గరికి ఎవరు తీసుకొస్తాడంటే, దేవుడు ఎవరిని తీసుకొస్తాడు? నమ్మకస్తులైన వారు. అంటే నీతో ఇప్పుడు సహవాసం ఉన్నవారు, నీతో సంఘంలో ఉన్నవారు, నీతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారు ఎవరు? వాళ్ళందరూ నమ్మకస్తులు. వాళ్ళ మీద ఎలాంటి డౌట్ పడిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాం? విశ్వాసులపై పాస్టర్ గారి విశ్వాసులు పాస్టర్ గారిపై ఒకరినొకరు ఏం చేస్తారు? ఏం చేస్తాడు ఈయన అంటారు లేదా? నమ్మకస్తులైన వారు వస్తున్నారు. అంటే నమ్మకస్తులందరూ ఒక చోట అంటే ఎలా ఉంటుంది? అంటే హ్యాపీగా ఉంటుంది కదా. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు. దేవుడు ఎవరిని పరిచయం? నిర్దోషంగా ఉన్నవారు. అంటే ఇక్కడికి వచ్చేవారు ఎలాంటి వారు? మీరు ఒకసారి ఆలోచించండి. స్కూల్లోని మనం అందరితో కూడా స్నేహం చేయం. ఎందుకంటే అందులో చెడ్డవారు ఉంటారు. నీలాగా నీ మెంటాలిటీకి తగ్గట్టుగా, నీ ఆలోచన తగ్గట్టుగా ఉన్నవారు నువ్వు ట్యూన్ చేసుకుంటావు. ఆ ట్యూన్ అయిన వాళ్ళ ఫ్రెండ్షిప్ బౌండింగ్ ఏర్పడుతుంది. లేదంటే మాత్రం ఏం చేస్తాం? బౌండింగ్ ఉంటుందా? బంద్ చేసేస్తాం, క్లోజ్ చేస్తాం లేదా? ఈ రకంగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిర్దోషులైన వారు, నమ్మకస్తులైన వారు. కాబట్టి మనం వాల్యుబుల్ పర్సన్స్ చూడాలి. ఓకే, దీని తర్వాత ఇంకొక మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి,
నిర్గమకాండం నుంచి 19:6 ఒక గొప్ప మాట రాశారు. ఇవే మాటలు ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, పేతురుపత్రికలో కూడా ఉంటుంది. మనం పేతురుపత్రికకి వెళ్ళండి అంత. నిర్గమకాండము 19:6 సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఏమన్నా అంటే, మనమందరం ఎవరు ఇశ్రాయేల్ గురించి మాట్లాడతాను, మన కోసం కదా ఈ మాట. ఇశ్రాయేల్ గురించి చెప్తే ఏమంటాడంటే అక్కడ సమస్త భూమి నాదే, ఈ భూమి అంతా నాదే కదా, ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా నా వారని అంటున్నాడే దేవుడు. అందరూ కాదు, ఎవరు ఆయన వారంటే నమ్మకమైన వారు, నిర్దోష మార్గములందు నడుచుకుని వారు, ఆయన పరిచారకులు అవుతారు కదా, ఆయన ప్రజలుగా ఉంటారు కదా, వాడి గురించి చెప్తున్నాడు. నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని ఇశ్రాయేలుతో చెప్పు. మోషే అంటున్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఈ ప్రపంచ ప్రజలందరికంటే చాలా ప్రత్యేకమైన వారు, చాలా విలువైన వారు, చాలా ఘనమైన వారు. వాళ్ళు ఈ లోకం దృష్టిలో ఎలా ఉంటారనేది సెకండరీ థింగ్, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? విలువైన వాళ్ళు. చెప్పండి ఎవరు విలువైన వాళ్ళు? విలువైన మనము ఎంత బాగుండాలండి, ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 7:6 కూడా మళ్ళీ ఇదే మాటనైనా ప్రస్తావిస్తారు. మోషే గారు రాస్తూ, నీవు నీ దేవుడైన యెహోవాకు సాధారణమైన జనం కాదు, ప్రతిష్ఠించబడ్డారు, ఆయన కొరకే మీరు ఉన్నారు. ప్రతిష్ఠిత అంటే ఒక పని మీద అపాయింట్ చేయడం, అనాయింటింగ్ చేయడం. మీరు నా ప్రజలుగా ఉండాలని దేవుడు ఏం చేసినట్టే వాడిని అభిషేకించి ప్రతిష్ఠించుకున్నాడట. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప మాట చూశారు అది. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. తక్కువైన ప్రజలని ఎన్ని భూమి మీద అనేక జాతుల మధ్య ఒక జాతిని ప్రత్యేకపరుచుకున్నాడు, ఆ జాతిని ప్రేమిస్తున్నాడు, ఆ జాతిని గణపరుస్తున్నాడు. ఆ జాతి ఇశ్రాయేలు జాతి అయితే ఆ కాలంలో, ఈ కాలంలో ఇప్పుడెవరు దేవుడు ఏర్పరచుకున్నది? ఆ రోజు దేవుని దృష్టిలో భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళందరికీ ఇశ్రాయేలుకి మాత్రమే ఎక్కువ విలువ, ఎక్కువ గౌరవం. ఇప్పుడెవరికి ఉంది? ఇశ్రాయేలుకు ఉందా? ఎవరికి ఉందో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడగలరు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఆశ్చర్యకరమైన వెలుగులో కంటే ప్రపంచమంతా చీకట్లో ఉంది. మనమందరం ఎవరికి వచ్చాట? దేవుని వెలుగులోకి వచ్చాం. కాబట్టి ఆయన మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను, ఆయన గుణగణాలని ప్రచురించడానికి చెప్పడానికి ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. వండర్ఫుల్ కదండి ఈ మాట. ఇది ఎంత బాగుంది ఆ మాట. అది ఈ ప్రపంచంలో ప్రజలందరూ వారి ఆలోచన, వారి బ్రతుకులు చూస్తుంటే చీకటితో నిండి ఉంది. చీకటి అంటే పాపం సాదృశ్యం కదండి. పాపపు ఆలోచనలో, పాప బ్రతుకులో కొనసాగుతున్న ఈ ప్రపంచ ప్రజల మధ్య దేవుడు వెలుగైతే, దేవుడు పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధతలోకి, ఆ వెలుగులోకి వచ్చిన వారట. మరి ప్రత్యేకించబడ్డారా లేదా? అపొస్తలుల కార్యాలు కూడా అంటారు కదా, మూర్ఖులకు ఈ తరం వరకు వేరే రక్షణ పొందమంటాడు. ఈ ప్రపంచానికి వేరుగా ఉండాలి మనందరం. ఈ ప్రపంచానికి వేరుగా ఉండాలి. ఈ ప్రపంచానికి వేరుగా ఉన్న మనం అందరమును దేవుని కోసం ఎన్నుకున్నవాడట, ప్రత్యేకించుకున్నాడు. తన కుమారుని రక్తంతో కడిగినవాడు. ఎందుకునైనా తీసుకొచ్చామంటే, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవునికి మీరు అందరం ఎవరట?
సొత్తు, ఆయన ఆస్తి. నువ్వు నీకు ఆస్తి ఎవరంటే నీ పిల్లల ఆస్తి అంటావు. నీకు ఆస్తి ఏదంటే నువ్వు సంపాదించుకున్న ఆస్తి అంటావు. దేవుడు సంపాదించుకున్న దేవుడి కన్నా పిల్లలు మనమే ఆయనకి ఎవరమట ఆస్తి. కాబట్టి విలువైన వారు. ఎవరికి ఇది విలువ? దేవునికి విలువైన వారు. దేవునికి విలువైన వారు అయితే దేవునిచే ఎంపిక చేయబడి ప్రత్యేకించబడి నీవు మరొకరిని అంతే విలువైన వారుగా, అదే ఘనమైన వారుగా చూస్తున్నారా లేదా? ఈరోజు మన కాలనీలో కానీ మన ఊరిలో కానీ క్రైస్తవులు ఒక క్రైస్తవుని ఎలా చూస్తాడు? ఒక క్రైస్తవుడు మరో క్రైస్తవుని ఎలా చూస్తారు? ఎందుకంటే వేస్ట్ ఇలా, వీళ్ళు బొత్తుగా వేస్ట్ అండి బాబు, పనికిరారండి అంటున్నా లేదా? వీళ్ళు ఎక్కడిస్తున్నావు? వాడు వాళ్ళేమైనా నిర్దోషంగా యథార్థంగా పరిశుద్ధంగా ఉండగలిగితే దేవుడికి స్తోత్రం. కానీ ఉండగలుగుతున్నారా? అంటే విలువైన ప్రజలను విలువ లేకుండా బ్రతుకుతున్న అర్థమైంది. కానీ దావీదు చూస్తున్నాడు క్రీస్తు వారిని బట్టి, మీరు చాలా శ్రేష్ఠులు. ఎవరట? చాలా శ్రేష్ఠులు. మన ఐడెంటిటీని గుర్తిస్తున్నాడండి. ఈ ప్రజల్లో ఉన్నవారు కాదు, మీరందరూ ఎవరు? దేవుని వారు, ప్రత్యేకించబడ్డవారు అని ఆ విలువను చూస్తున్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో మనందరూ ఎలాంటి వారంటే అండి, ఈ లోకం దృష్టిలో మనం ఎలా కనబడతాం? ఈ లోకం దృష్టిలో ఎలా కనబడతారండి? పౌలు గారు ఎలా కనబడ్డారు? పౌలు గారు మాట్లాడుతుంటే వెర్రి పట్టిందా? పౌలు అంటాడు ఫేస్ అంటాడా లేదా? అతి విద్య వల్ల నీకు వెర్రి. క్రైస్తవులు చూస్తే లోకానికి ఎలాంటి వేరులా కనబడుతుంది. పిలువబడిన వరకు క్రీస్తు దేవుని జ్ఞానమును శక్తిని అన్నాడు. కానీ కొందరికి ఎలా ఉన్నారట? వెర్రితనముగా. అంటే భక్తులైన వారు, దేవునికి ఇష్టలైన వారు లోకం దృష్టి ఎలా ఉంటారు? పిచ్చి వాళ్ళగా, వెర్రి వాళ్ళగా కనబడతారు. అంతే కదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక గ్లాసు నీళ్ళు మనము తాగితే అది సామాన్యమైన నీళ్ళే. అదే నీటిని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ప్రతిష్ఠిత జలం. ఇంపార్టెంట్ అంటే లేదా? చూడండి, ప్రసాదాలు అంటూ వండిన ఫుడ్డే తీసుకొని అక్కడ పెడితే ఏమైపోతుంది? అది ఫుడ్డే ఇంట్లో వండుకున్నది. అది దద్దోజనం కావచ్చు, పెరుగన్నం కావచ్చు, పులిహోర కావచ్చు, వాటెవర్ ఇంకేదైనా కావచ్చు. ఇంట్లో వండుకుంటే ఆహారము అక్కడ పెట్టి ప్రతిష్ఠిస్తే ఏమవుద్ది? మీకు అర్థమవుతుందా? అలానే ఈ ప్రజల్లోనే మనందరం, కానీ ఇందులో ప్రతిష్ఠించబడ్డాం, వేరు చేయబడ్డాం. ఎవరిచే? మన ప్రభువు అయిన యేసుక్రీస్తుచే, తండ్రి అయిన దేవునిచే కదా. అందుకు మనం దేవుని దృష్టి ఎలాంటి వారు అండి? విలువైన వాళ్ళం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజగా. రెఫరెన్స్ పేతురు మొదటి పత్రిక 2:9. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? దేవుని ప్రజగా ఉన్నారంటారండి. కాబట్టి ఒక విశ్వాసి మరో విశ్వాసిని ఎలా చూడండి? విలువైన వాడు అంతేనా? కానీ ఎలా చూస్తున్నాం అంటే దేవుని పట్ల ఆనుకుంటే, దేవుని ప్రేమిస్తుంటే, దేవుడే సర్వస్వం అనుకుంటే వాళ్ళు ఈ రకమైన ఐడెంటిటీని కలిగి ఉన్నమాట. వాళ్ళు దేవుని పిల్లలు, వారు సర్వశ్రేష్ఠుడు, సర్వోన్నతుని సృష్టికర్త కుమారులు అని రికగ్నైజ్ చేస్తారు, గుర్తిస్తారు. అంతే కదా? కానీ మనం గుర్తిస్తున్నామా లేదా? అసలు ఆలోచించండి. పరిశుద్ధుడు అంటే పాపం చేయని వాడే కాదు, ఇంకేంటో తెలుసా? పాపం చేయకుండా దేవుని కోసం వేరు చేయబడిన వాడనే అర్థం. మనం ఏం చేయబడ్డాం? వేరు చేయబడ్డాం. సెట్ అపార్ట్. ఆయన సెట్ చేయబడి అపార్ట్ అంటే వేరు చేయబడ్డాం. ఎవరిచే? లోకం నుంచి వేరు చేయబడ్డాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి లోకం దృష్టిలో మీరు సామాన్యమైన వ్యక్తులే. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎలా ప్రతిష్ఠించుకున్నాడో, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎలా ఎంత విలువించుకున్నాడో ఈ లోకం తెలియదు. కానీ ఎవరు తెలిసే సంగతులన్నీ మీకు తెలిసలేదా? తెలిస్తే మంచిదండి, దేవుడి స్తోత్రం. రెండోది ఏంటంటే, రెండోదిగా చూస్తే ఇందులోని భక్తుల యొక్క విశిష్టతను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. రెండవది మనం చూస్తే భక్తుల వల్ల కలిగే విలువలు. ఇప్పుడు ఏం చేద్దామండి? విలువ గురించి చూద్దాం. విలువ అనే మాటను ఏం చేస్తారంటే, ఎక్కువగా విలువ కంటే దేనికోసం కడతారండి విలువలు? దేనికి విలువిస్తారు చెప్పండి అమ్మా? డబ్బు, ధనం, ఇంకా
బంగారానికైతే విలువిస్తాం, బంగారానికి విలువిస్తాం, వస్తువులకు విలువిస్తాం, బట్టలకు విలువిస్తాం, బంగ్లాలకు విలువిస్తాం, వాహనాలకు విలువిస్తాం. కానీ విలువ లేనిగా చూసేది ఎవరినండి? మనుషులనే కదా. మరి మనుషులు విలువైన వాళ్ళ కదా? ఆలోచించండి. ద వాల్యూ ఆఫ్ ద నోబుల్, ద వాల్యూ ఆఫ్ ద నోబుల్. ఎవరు ఆ నోబుల్? ఎవరండి వాళ్ళు? నోబుల్ అంటే ఏమని చెప్పుకున్నా ఇందాకలా? కీలకమైన పదాలు భక్తులు, శ్రేష్ఠులు, ఇష్టులు పదాలు చెప్పుకున్నాను కదా. ఆ నోబుల్ పర్సన్స్ ఎవరు? ఆ విలువైన వారు ఎవరు? మనమే కదండి. చెప్పండి, మనమేనా? లోకం దృష్టిలో ఎన్నెన్నో విలువిస్తారు, కానీ దేవుని దృష్టిలో విలువైన వారు ఎవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6:19 మీకు తెలుసు కదా. కాబట్టి మీ దేహాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా అయితే పాడు చేయకండి. మీరు విలువైన వారు. ఈ విలువ ప్రియులరా దాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఆలోచించండి. ఫర్ సపోజ్ ఒక ధనవంతుడు ఒక పేదవాడిని అన్నాడు, సంఘానికి వచ్చినవాడు, దేవునికి ఏమి ఇచ్చాడు? నాకైతే కారు ఇచ్చాడు, నాకైతే బంగ్లా ఇచ్చాడు, కోట్లాది రూపాయలు ధనం ఇచ్చాడంటే అప్పుడు మీరు ఎలా చెప్పగలరు? నా దేవుడు నీ దగ్గర ఉన్న బంగ్లా కంటే, నీ దగ్గర ఉన్న కారు కంటే, నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం కంటే నా దేవుడు నాకు ఇచ్చాడు లోకము కొనలేని శాంతిని ఇచ్చాడు. ఈ ప్రపంచం ఈ లేని ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? మన సిగ్గుపరిస్థితి ఏంటి? ఆ నిరీక్షణ ఏది? మనం యేసుక్రీస్తు వారి నిత్యత్వానికి తీసుకెళ్తాం. అది చెప్పగలగాలి. వీళ్ళరా మనం ఆలోచించగలిగితే ఈ ప్రపంచానికి విలువైన వారిగా కనబడకపోవచ్చు, కానీ మన విలువ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, దేవుడికి తెలుసు. మీకు తెలుసుగా పేతురు రాసిన పత్రికలో అంటాడు, భూమి మీద దేవుని కుమారులు ఏం చేస్తారో, దేవుని కుమారులు మళ్ళీ అంటున్నాను, ఎవరట? దేవుని కుమారులు ఏం చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఎవరు తొంగి చూస్తున్నారు? మీరు సామాన్యమైన వ్యక్తులు అయితే దేవతలు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారు? ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరి కార్యక్రమాన్ని యాక్టివిటీస్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎవరు చూస్తున్నారట? ఒకసారి చూడండి ఆ మాట. అది దేవదూత తొంగి చూస్తున్నాడు మాట. అది చాలా మంచి మాట అండి. అది పేతురు రాసిన పత్రికలో 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలబడిన సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరనే సంగతి వారికి బయలుపరచబడును. అండర్లైన్. మీరు ఎంత విలువైన వారు చెప్పాలంటే మీరు చేస్తున్న యాక్టివిటీస్, కార్యక్రమాలు ఎవరు చూస్తున్నారు? పరలోకముందున్న దేవదూతలు తొంగి చూస్తున్నారు. తొంగి చూడడం అంటే ఎలా అండి? పక్కింటి వాళ్ళు గొడవతో ఏం చేస్తారు? చాలామంది ఆసక్తి, వీళ్ళ ఇంట్లో గొడవలు అవ్వలేనట్టు, వీళ్ళ ఇంట్లో ఏం జరగలేనట్టు పక్కింట్లోకి తొంగి చూస్తారు లేదా? అంతేనా? ఒక సోషల్ మీడియా ఒక రీల్ చూసానండి. ఒక ఇంట్లో కొట్టుకుంటే కుక్క గోడ పక్కన కొబ్బరి చెట్టు ఆనుకుంటుందండి. ఆ చెట్టు ఎక్కి చూస్తుంటుంది. ఒక్కరికి ఇంట్రెస్టే, మనుషులకి ఇంట్రెస్టే గొడవలనే సమస్యలు. కానీ దేవదూతలు ఈ గొడవల కోసం చూడట్లేదు. ఏం చేస్తున్నారట? దేవుణ్ణి పిల్లలైన వారు చెప్పే మాటలు, దేవుని పిల్లలైన వారు అంటే చేస్తున్న కార్యక్రమాలు ఏం చేస్తున్నాయి? ఇవి తొంగి చూస్తున్నాయి. అంటే ఇలా తొంగి చూడాలంటే ఎంత విలువ ఉండాలండి? ఇప్పుడు పనికిమాల షో ఒకటి అయిపోయిందండి. ఏంటి ఆ పనికిమాల షో? అది బిగ్ బాస్. ఆ బిగ్ బాస్లో ఆ ఇంట్లోకి ఇళ్ళ మీద కెమెరా ఫోకస్ చేస్తారు, బయట మీద కెమెరా ఫోకస్ ఇస్తారా? ఎందుకు? వాళ్ళు ఎలా ఎన్నుకున్నారు? ఫిల్టర్ చేసినట్ట. కొన్ని వేల మంది వస్తే ఫిల్టర్ చేసి అందులో కొంతమంది తీసుకెళ్ళి 100 రోజులు ఉన్నంటారా మీరు ఎలా ఉంటారో చూద్దానికి వాడు ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేశాడు. వాడేం చేసాడో తెలియదు కానండి, అది స్క్రిప్టెడ్ ఎంతనా. ఇది మాత్రం రియల్. దేవుని పిల్లలుగా మీ కార్యక్రమం ఎలా ఉంది, మీ దినచర్య ఎలా ఉంది, మీ ప్రవర్తన చూస్తున్నాయి అంటే మీరు చాలా విలువైన వాళ్ళు. ఈ సంగతి ఎవరికి అర్థమైంది? దావీదు. ఎందుకంటున్నాడు, నేను ఇలాగందరూ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులట. వండర్ఫుల్ కదా. మీరెంత శ్రేష్టమైన వారు మీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు సామాన్యంగా చర్చకొచ్చి ఉంటావు, సామాన్యమైన బట్టలు వేసుకుంటావు, సామాన్యంగా నువ్వు ఉంటావేమో, నేను మామూలు వాడిని అందలాంటి వాడిని అనుకుంటావు. కానీ ఆత్మీయంగా చూస్తే
నువ్వు చాలా విలువైనదానివి, చాలా విలువైన వాడు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా గొప్పగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో మనకి పరలోకం అనే దానికి మనకు దక్కబోతుంది. కాబట్టి మనందరం ఎవరు? పరలోకానికి వచ్చిన వెళ్ళే భక్తులం. ఇప్పుడు ఇండియాలో అత్యంత ఖరీదైన ఒక ట్రైన్ ఉందండి. ఏ ట్రైన్ అది? ప్యాలెస్ అండి. ప్యాలెస్, రాజ్ ప్యాలెస్ ఏదో సంథింగ్ ట్రైన్ ఉంటుందండి. ఖరీదైన ట్రైన్, వందే భారత్ కదండి. దానికంటే విలువ ఎక్కువ, రేట్లు ఎక్కువ. అంటే అది ఎలా ఉంటుంది? రాజ్ ప్యాలెస్ ఉంటుంది. ప్యాలెస్ అండ్ వీల్స్ ఏదో సంథింగ్ దాని టైటిల్, ఆ పేరు. అందులోకి వెళ్ళాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అక్కడ ఎలా ఉంటుంది తెలుసు? మర్యాదలు, రాజ మర్యాదలు ఉంటాయి. వెళ్ళిన దగ్గర నుంచి చూసుకుంటుంటే రాజులా చూస్తాం మనం. ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తాం మనం అంతే. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వెళ్ళినా సరే ఏం చేస్తారు? ఎయిర్ హోస్టెస్ కానీ మిగతా వాళ్ళందరూ మనల్ని ఎలా గౌరవం చేస్తారు, అంతేనా? ఇక్కడ ఇలా ఉంటే పరలోక పౌరులు మనం ఎవరమే? పరలోక పౌరులు కదా, ఇంకెంత విలువ ఉంటుంది మనకి? పరలోకం వారసులు కదా. కాబట్టి ఆ గౌరవము మనం ఏం చేయాలి? ఇవాళ దావీదు గౌరవం ఇస్తున్నాడు. ఎవరికి? భూమి మీద భక్తులకి. తనలాగా దేవుణ్ణి ఆరాధించిన వచ్చేవాడు, తనలాగా దేవుణ్ణి ప్రేమించేవాడు, తనలాగా దేవుణ్ణి గణపరిచేవాడికి విలువిస్తున్నాడు. ఆ ప్రశ్న మనం వేసుకుంటే ఇస్తున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా. ఇంకొక మాట మనం ఏం చెప్పుకున్నాం అంటే సహవాసం వల్ల కలిగే సంతోషం, ద డిలైట్ ఇన్ ఫెలోషిప్. అంటే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు సహవాసం దాని ఇంపార్టెంట్ మనకు అర్థం కావట్లేదు. దానికి మనం ఏం చేయట్లేదు? సహవాసానికి అది పట్టించు, చర్చికి రా, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వట్ల. నిజానికి ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఎంత గొప్పగా అవుతారో తెలుసు మీరు. అసలు ప్రతి మూమెంట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళారు, ఒకగా మనలో చాలామంది మనం రకరకాల ప్లేస్కి వెళ్ళాం, మేము కూడా ప్లేస్కి వెళ్ళాం కదా. ఆ ప్లేస్కి వెళ్ళగానే ఏం చేస్తారు? ఇది మన లాంటి ప్లేస్ కాదు. ఇది ఏ ప్లేస్? ఇది అరకు, ఇది అనంతగిరి, ఇది ఊటీ, అంతేనా? ఇది హైదరాబాద్ కోటి. మనం ఎక్కడికి వచ్చాం? పలకడామా ప్యాలెస్కి వచ్చాం. ఆ ప్యాలెస్ అనగా ఇదేదో ప్రత్యేకమైన ప్లేస్ అనుకుంటా లేదా? దాన్ని ఆస్వాదిస్తా లేదా? ఆ లొకేషన్ చెప్పండి, సే అబౌట్, చెప్పండి గట్టిగా చెప్పండి, లౌడ్గా, సే లౌడ్. మీరు ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ గురించి ఫస్ట్ మీరు ఏమనుకుంటారు? ఎంత దగ్గర ఉన్నట్టుగా ఉంది, ఏ బోరింగ్ అనిపిస్తుందా? ఎలా ఉంటుంది? ఎగ్జైట్ ఫీల్ అవుతారు లేదా? ఎగ్జైటింగ్ మీకు ఉంటుందా లేదా? మరి అదే విధంగా ఇక్కడికి వస్తే ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారా? ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రకృతి రమణీయతను బట్టి, అక్కడున్న ఆ పరిస్థితులు బట్టి చాలా అట్మాస్ఫియర్ ఏమవుతారు? చాలా హ్యాపీగా ఉంది అంటున్నాయి. ఈరోజు ఇక్కడ రావడం నాకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అంటారు లేదా? ఇట్స్ మోస్ట్ డిజైరబుల్, ఇట్స్ మెమరబుల్. ఇంకెన్ని పదాలు అంటే అన్ని వాడుతుంటారు లేదా? అదేవిధంగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నారా ఆలోచించండి. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వచ్చాం? దేవునితో ఉండడానికి వచ్చాం, సహవాసం చేయడానికి వచ్చాం. ఎవరితో సహవాసం? ఒకరితో సహవాసం. పరిశుద్ధులు సహవాసం కలిగి ప్రభువైన యేసుక్రీస్తుతో, ప్రభువైన తండ్రితో ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. మరి ఈ సహవాసానికి ఎంత గొప్ప అండి. ఈ సహవాసానికి చేరవలసిన సంతోష ప్రజలు చూసి ఏం చేయాలి? నాకైతే నిజం చెప్తున్నాను, ఎక్కువ మంది మీరు అందరూ ఎవరు ఉండిపోకుండా వస్తే గొప్ప హ్యాపీ అనిపిస్తుంది. ఉండిపోతే మాత్రం కోపం వచ్చేస్తుంటుందండి. ఎంత గొప్ప విలువైన స్థలాన్ని, ఎంత గొప్ప విలువైన సహవాసం, ఎంత గొప్ప విలువైన ఈ ప్రేమను ఎందుకు కోల్పోతున్నారు అని బాధ వేస్తుందండి. ఎందుకంటే మనం అందరూ ఇప్పుడు పరిశుద్ధుని ప్రేమించి ఆరాధించడానికి వచ్చాం, మనల్ని ప్రత్యేకించుకున్న దేవుణ్ణి గణపరచడానికి వచ్చాం. నీకు ఒక విలువని ఇచ్చాడంటే ఆ విలువ నువ్వు దేవుని దృష్టిలో కాపాడుకోవడానికి నిలబడే పరిస్థితికి వచ్చాం కదా. కానీ ఎక్కడుంది చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఈ సహవాసంలో మీరు మాట్లాడుకుంటున్న మాటలు, మీరు చేస్తున్న ప్రార్థనకు చాలా విలువిస్తాడు. మలాకి గ్రంథాలు అంటాడు, ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? వింటాడా లేదా? ఒకసారి చూద్దాం ఆ మాట. అది మలాకి గ్రంథంలో ఆ వర్డ్ చూద్దాం. 3వ అధ్యాయం అనుకుంటున్నాను. ఇవన్నీ రిఫరెన్స్ తల్లి. 3వ అధ్యాయము
16వ వచనం. గుడ్. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం అయితే వ్రాయబడింది. ఎంత గొప్ప మాట చూసారా? మీరు మాట్లాడుకుంటే నా పిల్లలు మాట్లాడుకుంటారు, దేవుడు ఏం చేస్తారట? వింటారట. ఈ పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటే ఏం చేస్తాం? చాలా ఆసక్తి వాళ్ళ మధ్య సంభాషణ సాగుతుంటే వింటామా లేదా? అందులోని ఒక అబ్బాయి మన ర్యాన్ లాంటోడు, మరొక సులోమన్ లాంటోడితో మాట్లాడుతున్నాడు. మా నాన్న ఇలాంటివాడని, మా నాన్న నాకు అది చేసి ఇచ్చేది. మీకు ఎలా ఉంటుంది? ఉంటుందండి? హ్యాపీగా ఉంటుంది లేదా? రైట్. మా నాన్న దొంగ అంటే ఎలా ఉంటుంది? మా నాన్న మంచిది కదంటే కోపం వచ్చేది. దేవునికి మనం ఇప్పుడు వ్యాకనిస్ట్గా మాట్లాడాం కాబట్టి ఈ భూమి మీద పిల్లలు కొంచెం అట్టిటైన మాట్లాడితే, కానీ దేవుడు తన పిల్లలు అయిన వారు మనం ఏం చేస్తాం? ఇద్దరు ముగ్గురు కలిస్తే మీరు దేని గురించి మాట్లాడుకుంటారు ఎక్కువగా? చెప్పండి అమ్మా. మీరు ఇద్దరు కలిసి వెళ్తే మీరు ఎక్కువ ఏం మాట్లాడతారు? చీరల గురించి మాట్లాడతారా అండి? ఈ ఆర్నమెంట్స్ గురించి మాట్లాడతారా? లేకపోతే 2 కప్పులు కలిసి 3వ కప్పుకి మాట్లాడి ఇంకో ఇంటి కప్పులు లేపేలా మాట్లాడతారా? ఏం చేస్తారు? సరే, మంచి విషయాలు మాట్లాడతారు కొందరు. దేవుని పిల్లలు కదా మనం, ఈ కోణం మాట్లాడతాం. చక్కగా దేవుని కోసం మాట్లాడుకుంటాం. ఈరోజు దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర విన్నాడు, నాకు సాయం చేశాడు. ఈరోజు నేను దేవుడితో వీళ్ళినప్పుడు ఇగో దేవుడు నా బాధను అర్థం చేసి నాతో కరెక్ట్గా మాట్లాడాడు అంటారా లేదా? ఇలా మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేవుడైతే వింటాడు. అంటే మీరు సహవాసం కలిగి 2-3 మాట్లాడుకున్న చోట ఎవరుంటారట? ప్రార్థన చేసిన అంటారట. మీరు మాటలు వింటవే కాదు, ఆయన ఏం చేస్తారట? రాసే నా కొడుకు మాటలు నువ్వు అర్జెంట్గా రికార్డ్ చేయి చెప్తాడు లేదా? దేవతలు చెప్తాడు రాసేయి అంటే దేవుడు నువ్వు మాట్లాడితే సంతోషిస్తాడు. దేవుడు నువ్వు ఆయన సన్నిధికి వస్తే సంతోషిస్తున్నాడు. ఎందుకంటే విలువైన వాళ్ళు మనం. ఎవరైనా మనం విలువైన వారు. అందుకే మనం కూడా సహవాసానికి ఏం చేయాలి? భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టలు, శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు, వారిని బట్టి నేను ఆనందిస్తూ సంతోషిస్తున్నానంటే మీరు సహవాసం మానేయకూడదనమాట. సన్నిధి మానేశారంటే అర్థం ఏంటంటే మీకు ఈ శ్రేష్టత్వము అర్థం కాల. మొన్న నేను విజయనగరం వెళ్ళానండి. ఒక అద్భుతమైన మాంసం తీసుకొచ్చి పెట్టారు. అది చెప్పకూడదు, అది చాలా ఖరీదైంది, అది చాలా ఇబ్బంది కూడా చెప్తే తినమని నేను తినలే. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మనకి అది ప్రత్యేకమైంది, కానీ తినం. ఏమంటున్నానంటే అది ప్రత్యేకమైన వాళ్ళకి వడ్డిస్తుంటారు. మీకు అర్థమవుతుందా? ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకి ఇష్టమైన వారి కోసం ఎంతో అయినా చేస్తుంటాం కదా. వాళ్ళు మనతో ఉన్నారు, మన దగ్గరికి వచ్చారండి. దేవుని పిల్లలుగా మనం అందరం దగ్గరికి వస్తున్నప్పుడు ఈ సహవాసం చాలా విలువైంది. అందుకంటే కీర్తన 133 అంటాడు. ఏమంటాడంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈరోజు మనం అందరం ఎలా యూనిట్గా ఉండవలసిన అవసరం ఉంది క్రైస్తవులందరం. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు సమాజం దృష్ట్యా బలహీనలు. వీళ్ళు ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు, కొట్టేవాడు లేడు, తిట్టేవాడు లేడు. మనం ఏదేం చేయొచ్చు. అందుకే రెచ్చిపోతున్నాం మోకలో. ఈ అల్లరి మోకలు, దుష్ట మోకలు, సాతాను సంబంధులు, అపవాదు పుత్రులు, క్రూరమృగం యొక్క అనుచరులు దుర్మార్గంగా ప్రవర్తిస్తాం లేదా? మనందరం బలహీనం అండి వాళ్ళ దృష్టిలో. వాళ్ళందరూ మనం చేతకిన వాళ్ళం. వాళ్ళందరి దృష్టిలో మనం ఎలాంటి వారని వేరే వాళ్ళం. వాళ్ళందరి దృష్టిలో మనము విలువ లేని వరం. ఏంటి మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నట్టు ఏమంటో తెలుసా? వాళ్ళు మానవ దేవుని నమ్ముకున్నాడా, ఆ తక్కువ వాళ్ళ దేవుని నమ్ముకున్నారా? ఇలాంటి ఆలోచన ఇంతేనా? కానీ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, తండ్రి ఎంత ప్రేమమయుడు, ఆయన మనల్ని ఏం చేశాడు, ఎంత గొప్పగా చేశాడు. వాళ్ళు మీకు విలువలో వచ్చు, కానీ నువ్వు నీ సహోదరుడితో నీ సహోదరితో కలిసిన ఈ సహవాసానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమ కదా. ఈ మనోహరమ మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? మనందరం ఖచ్చితంగా సహవాసానికి వాల్యూ. ఆయన వాల్యూస్ ఎవరు? దావీదు గారు. అందుకనే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వరకు నాకు కేవలము ఇష్టలు. ఎంత మంచి మాట. ఒకసారి ఆలోచించిన దేవుడు ప్రియమైన పిల్లరా. ఇక్కడ ఆలోచించినప్పుడు ఇంకో గొప్ప విషయం చెప్పింది. అసలు సహవాసంలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? ఈ ఫెలోషిప్లో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? మీరు ఇక్కడికి వచ్చారు,
ఫర్ సపోజ్ ప్రార్థన చేయలేని వాళ్ళు కొందరు ఉన్నారు, పాపం చేసేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అవునా? ఈ ఫెలోషిప్కి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, నిజంగా ఆత్మ యొక్క తీవ్రతతో మీరు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగిలిన వారు ఏమవుతారు? ఓ భక్తుని ప్రార్థన మరో భక్తుడిని ఏం చేస్తుంది? మోటివేట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. అంతేనా? డిస్కరేజ్ చేయదు, ఇంకేం చేయదు, డిస్ట్రాయ్ చేయడు, మోటివేట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఖచ్చితంగా మనం నిలబడాలనేది ఏం చేస్తుంది? ఊరుకొలుపుతుంది. ప్రార్థనలు ఏం చేస్తుంది? విశ్వాసం ఆత్మీయ జ్వాలను రగిలిస్తుంది. అవునా కదా? మీరు పాడే ప్రతి పాట కూడా ఎదుటి వ్యక్తికి పాఠంగా ఉండాలని చెప్పాడు కొలసీ పత్రిక. ఏం చెప్పాడు? కొలసీ పత్రికలు ఏం చెప్పాడు? మీరు పాడే ప్రతి పాట ఎలా ఉండాలట? మిమ్మల్ని మీరు హెచ్చరించుకొనొచ్చు, కృపాసహితముగా మీ హృదయంలో గానం చేయండి, సంగీతములతోనూ ఆత్మసమ పద్యములతో ఒకనొకడు హెచ్చరించుకుంటాడు. ఒక పాట హెచ్చరిక తీసుకొస్తుంది, మన నడవడిని సరిచేస్తుంది. ఎంత గొప్ప విషయం! ఇంటితో నీకు ఎవరు చెప్తే వినరు, కానీ ఇక్కడ చెప్తే సెట్ అవుతాం. ఒక ప్రార్థన మనలో జ్వాల రగిలిస్తుంది. అంతే కదా? ఒక వ్యక్తి ఆత్మీయ పూర్ణుడు, ఆత్మానుసరంగా ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మిగిలిన వాళ్ళకి ఏం చేస్తుంది? అది ఆయన ఒక నిప్పు కణం అనుకుందాం, ఆయన ఒక నిప్పు కణం అనుకుందాం. ఆ నిప్పు ఎగురుతుంది, ఆ మండుతున్న నిప్పుని తీసుకొచ్చి కుంపట్లో పెడితే ఎలా ఉంటుంది? మొత్తం కుంపటంతా రగులుకుంటుంది లేదా? రేచుకుంటుంది లేదా? ఇలా రేచుకుంటుంది అన్నమాట. ఇలా రేచుకుంటే మిగిలిన నిప్పులన్నీ కూడా ఏమవుతాయి? బొగ్గులని ఆరిపోకుండా బూడిద పట్టుకుంటా వెలుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నిప్పు కనుక నువ్వు వేడిగా చేస్తే అది ఆరిపోద్ది, కానీ అందులో పెడితే కుంపట్లో పెడితే వెలుగుతాయి. కాబట్టి భక్తులను మనం గుర్తించాం, మన చుట్టూ ఉన్న ప్రార్థనా పరులు మనం గుర్తించాం, మన చుట్టూ ఉన్న విశ్వాసంతో త్యాగతలను గుర్తించాం, వారు మన కోసం చేసే ప్రార్థన గురించి గుర్తించాం. సహవాసాన్ని వదులుకోకండి. స్కూల్లో మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాం? ఎవరితో ఫ్రెండ్షిప్? బాగా చదువుకున్నోడితో చెప్పండి. మిగిలిన వారు ఏం చేస్తారు? ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు? నోట్స్ ఇస్తాడని, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాడని. పరీక్షలు అప్పుడప్పుడు అది చెప్పకూడదు, చూపిస్తాడని కదా, ఆడితో మనం ఎక్కువ తిరుగుతుంటాం. అంతేనా? అక్కడేమో మంచిగా ఉండే వాళ్ళతో సెట్ చేస్తాం, మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? అందుకనే ప్రార్థనా పరులను గుర్తించాడు, విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ఉన్న వాళ్ళు గుర్తించి ఏం చేయాలి? వాళ్ళతో మనం ఎక్కువగా కలిసి ఉండండి. అదేం చేస్తుంది? ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో మిమ్మల్ని బలపడేలాగిన, మీరందరూ దేవుని కోసం నిలబడేలాగా చేస్తాయి. కాబట్టి మనము ప్రేమ చూపిద్దాం. సంఘానికి వచ్చే వాళ్ళందరి పట్ల ఏం చేద్దామండి? ప్రేమ చూపిద్దాం. ప్రతి వారి కష్టంలో సమస్యలు మనందరూ ఏం చేద్దామండి? నిజానికి ఆదివారం ఆరాధన కేవలము ఆచారంగా చేసి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయాలి. చెప్పాను కదా, ఒక లొకేషన్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? హ్యాపీగా ఫీల్ అవుతలేదా? ఎస్, ఈ రోజు ఇక్కడికి వచ్చాను, ఇంత దూరం నుంచి చాలా బాగుంది. ఇది అక్కడ ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నారు, ఈ ఆరాధనలో ఈ సహవాసంలో మీరందరూ ఎంజాయ్ చేయాలి ప్రతి దాన్ని కూడా. మంచి విషయం. దేవుడి ప్రార్థనలో చాలా హ్యాపీగా ఉన్నాను, పాటలు చాలా చాలా సంతోషంగా ఉన్నాయి, ప్రార్థనలు చాలా సంతోషంగా ఉంది, వాక్యం చాలా సంతోషం. ఇక్కడ ఇది మనం ఇక్కడికి వచ్చామంటే ప్రతిది కూడా మనలో ఏం చేయాలండి? సంతోషం కనపరిచే విధంగా అయితే ఉండాలి. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహవాసాన్ని ప్రార్థనా కూటాలని చాలామంది వదిలేసుకుంటున్నారు. అలా వదులుకోవడం ద్వారా మీ విలువని మీరు ఏం చేస్తున్నారు? పోగొడుకుంటున్నారు. దావీదు అంటారండి, నిజంగా భక్తిలో ఉన్నవాడికి భక్తి చేస్తున్నవచ్చు చాలా నచ్చుతారండి. భక్తిలో ఉన్నవాడిని పాపం చేసేవాడికి నచ్చుతాడా? నచ్చుదా? అందుకే దావీదు దేవుడికి ఎంత ఇష్టమో కదా. దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, అందుకే నేను ఆయన్ని ఇష్టపడుతున్నాడుగా. దావీదు కూడా దేవుని ఇష్టపడేవారిని ఇష్టపడాలి. నీవు ఇష్టపడుతున్నావా లేదా? ఒకసారి ఈ లోకం దృష్టిలో విఐపి ఎవడంటే సెలబ్రిటీ విఐపి, ధనున్నోడు విఐపి, పేరు వచ్చినోడు విఐపి, ఏదైనా ఎందలోనే సాధిస్తేనే విఐపి. ఆటల్లో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, వినోద రంగం సినిమాలో కావచ్చు, లేకపోతే అధికార రంగం పొలిటీషియన్ వైజ్గా కావచ్చు, లేదంటే ఒక ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, గొప్పగా సాధించేవాడిని విలువైన వాడికి చూస్తాడు. నో, లోకం అలా చూస్తుంది, మనమైతే ఎలా చూడాలి? లోకం దృష్టిలో విలువైన వాళ్ళు వాళ్ళే, కానీ మన దృష్టిలో విలువైన ఎవరో
మీ దృష్టిలో విలువైన వారు ఎవరు చెప్పండి? ఎవరు? దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని కనబడేవారు, దేవుని తమను తాము అప్పగించుకున్న వారు ఎవరండి? అందరూ విలువైన వారు. ఈరోజు మీ విలువను మరొక విలువ ఇస్తున్నారా? ఒక రైటర్ ఇలా డైలాగ్ రాసి, మనుషులందరూ మంచోళ్ళే అంటారు. మనుషులందరూ మంచోళ్ళు కాదు. మరి ఇదే 14 కీర్తన 15 వెళ్తే ఏమంటుంది తెలుసండి? మేలు చేయబడి ఒకడనో అందరూ ఒకరినొకరు ఏం చేస్తారట? మోసం చేసుకుని నాశనం చేసుకునేవాళ్ళే. కానీ అందులో ప్రత్యేకించుకున్న మనందరూ ఎవరంటే చాలా విలువైన వారము. ఇక్కడ మీ గుర్తింపు, ఇక్కడ మీ విలువ, ఇక్కడ సహవాసానికి ఉన్న ప్రాధాన్యత చూస్తున్నాండి. ఎవరు? దావీదు గారు కదా. ఒకసారి ఆ కీర్తన చదువుకుందాం. కాబట్టి ఈరోజు భక్తులతో మన స్నేహాలు ఉండాలా, లోకంలో ఉన్నవారితో స్నేహం ఉండాలా, ఆత్మీయులతో నీ అనుబంధం ఉండాలా, రక్త సంబంధాలతో ఉన్నవారు అనుబంధం ఉండాలా. ఎవరితో మనం ఎవరికి ప్రాధాన్యత ఇద్దాం? ఎవరికి మనం ప్రాధాన్యత ఇద్దామండి? ఎవరితో మనం ఉందాం? ఎవరు నీకు ఇష్టం? దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరినీ మీరు గౌరవిస్తున్నారా, ప్రేమిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. కీర్తన గ్రంథము 16 కీర్తన అక్కడి నుంచి కదా ఎంతవరకు వచ్చి మనం చదువుదాం. అంటే నీలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇష్టమైన ఫుడ్ ఎలాగైతే దొరుకుతుంది, ఏమంటారు? కొందరికి బిర్యానీ ఇష్టం, కొందరికి చెప్పండి ఒక 2 పేర్లు డిష్లు. కొందరు చేపల పులుసు అంటే ఇష్టం, కొందరికి పులస అంటే మరీ చాలా ఇష్టం కదా. కొందరికి బంగారం అంటే ఇష్టం. కానీ ఈయనకి ఎవరంటే ఇష్టం? ఎందుకంటే వెండి బంగారాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర అధికారం ఉంది, ఆయన తనను హెచ్చించుకోవచ్చు. ఎవరో? దావీదు. కానీ ఆయన ఎవరిని హెచ్చిస్తున్నాడు? ఎవరిని ఇచ్చిస్తున్నాడు? ఆయన ఎవరిని హెచ్చుగా చూస్తున్నాడు? మనకి అమ్మాయిని కావాలి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టం. ఎందుకు ఈ శ్రేష్ఠులు? మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. వారు ప్రత్యేకించబడ్డవారు, వేరు చేయబడ్డవారు, దేవుని కోసము క్రీస్తు రక్తంతో కడగబడినవారు. అసలు ఈ కీర్తన ఎందుకు మిక్తమన్నారు? ఎందుకు బంగారు కీర్తన, లేదంటే అమూల్యమైన కీర్తన అంటే ఇందులో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. 25 నుంచి అపోస్తల కార్యాలు ముగించాలి. ఇదే అధ్యాయం మనకు కనబడదండి. ఆయన రక్తంలో కడగబడ్డవారుగా, ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డవారు దావీదు చూశారండి ఆ కాలంలో చూశారు. కాబట్టి ఆయన ఇష్టలు అంటున్నారు. ఎవరి కోసం? మన కోసం. దేవదూతలు ఎలాగైతే తొంగు చూశారు ఈ కార్యాలు, ఆ రోజు వాళ్ళు వాక్యం చెప్పారంటే వాళ్ళ కోసం కదట, భవిష్యత్ తరాల కోసం అది పొందుపరిచారట. అలా ఎలాగైతే చేశారు ఈ కార్యక్రమం, దేవదూతలు ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నాయో, దావీదు గారు కూడా క్రీస్తు తర్వాత రాబోతున్న వారి కోసం చూసి ఈ మాట చెప్పారు. క్రీస్తుల కోసం, క్రీస్తు వారి కోసం చెప్పినమాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 25 నుంచి 28 వచ్చిన ముగించేద్దాం. ఎందుకు దావీదుకి ఇష్టలు అయిపోయానంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 25 నుంచి ఆయన గురించి దావీదు ఇట్లా అన్నాం. ఎవరు చూస్తే మాట చెప్పండి, ఎవరు ఇష్టలని రాశారు దావీదు గారు? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల కోసమే, ఈ రోజున క్రైస్తుల కోసం అంటే మన కోసం. నేను ఎల్లప్పుడూ ఎవరు చూస్తారట? ఆయన నేను ఎల్లప్పుడూ ప్రభువును చూచెదను, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కులుపట్ట నీవు నాకు జీవ మార్గంలో తెలిపితే, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదు. ఇవన్నీ ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి గురించి రాయబడినమాట. ఆయన మృతుల్లో నుంచి ఎలా తిరిగి లేస్తారనేది అయితే చెప్పారు. ఈ సంగతి చూసిన దావీదు, నేను ఎల్లప్పుడూ దేవుని చూస్తున్నాను, ఈ చూసిన సంగతి మన కోసం చెప్తున్నాడు. భక్తులే శ్రేష్ఠులు, క్రీస్తు పోలిక స్వరూపంలో చేర్చబడిన వారు ఇంకెంత గొప్పవాడు. ఆ రోజులో ప్రత్యేకించబడ్డవారమే. కానీ ఆయన పోలిక స్వరూపం గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేశారా? ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. మీరు ఆయన పోలిక స్వరూపంలో, క్రీస్తు స్వరూపంలో ఎదుగుతున్నారు అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. ఈ క్రీస్తులా మనం ఎదుగుతుండం ఆయనకి ఎంతో నచ్చిందండి. కాబట్టి నీతో ఉన్న పరిశుద్ధులు, నీతో ఉన్న ఈ సహవాసం వారు చాలా మోస్ట్ వాల్యుబుల్ పర్సన్స్. వాళ్ళ యొక్క హుందాని, వారికి గౌరవాన్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. లేనిపోని శాడలు చెప్పడం, లేనిపోని ఏం మాట్లాడకండి. కాబట్టి నీకు ఎవరు ఇష్టలు, ఎవరు శ్రేష్ఠులు నీ దృష్టిలో? నీ అన్నయ్య, నీ తమ్ముడా, మీ బావ, మీ అక్క, మీ చెల్ల,
నీ పిన్ని పెదనాన్నల వగేరా వగేరా ఏముంది ఈ డాష, లేదా దేవుని సన్నిధికి వస్తున్న నీతో సహవాసం కలిగిన ఎవరు నీకు విలువైన వారు? నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావా? నువ్వు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, రెస్పెక్ట్ని ఇస్తున్నావా? వాళ్ళకి చూపించవలసిన వారి పట్ల చూపించవలసిన ప్రేమ చూపిస్తున్నావా? ఈ సహవాసాన్ని మీరు ప్రయారిటీ ఇస్తున్నారా లేదా? ఈ సహవాసం మీరు వదులుకుంటున్నారా? ఇది కేవలం ఆచారంగా కాదు, ఆనందించడానికి, సెలవడానికి, మనందరం సంతోషించి మహోన్నతని దైవరాజ్యానికి వెళ్ళడానికి చేరిన ఒక పరిశుద్ధమైన గుంపు, ఒక పరిశుద్ధమైన ప్రజలు. కాబట్టి వీళ్ళందరూ ఎవరండి? సంతోషిద్దాం, ఆనందిద్దాం ప్రభుని బట్టి. మొదటి చెప్పాను కదా మీకు, నిజంగా మీరు ఎదుటి వాళ్ళు గౌరవించాలి. క్రైస్తవులైన వారిని, క్రైస్తవేత్తలు గౌరవించాలి కాదనట్లేదు, కానీ విలువగా చూడవలసింది ఎవరు? వీళ్ళు. మరి ఉందా లేదు మీ ఆలోచించుకోండి. నిజంగా ఆ మాట నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి, దేవుడి పిల్లలు ఎంత కష్టపడుతుంది, ఎంత చేస్తున్నారు, ఇగో దేవుడి కోసం పరలోకం వెళ్ళిపోతుంది. ఆ ఫీల్ నాకు చాలాసార్లు కలిగింది. మరి మీకు కలిగిందండి లేదా? కాబట్టి ఆలోచించండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు శ్రేష్ఠులు అవుతారు. ఎందుకో తెలుసా? ఎందుకండి ఎందుకు శ్రేష్ఠులు అవుతారు? ఆల్రెడీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా శ్రేష్ఠులు అయిపోయారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, టాపిక్ కొంచెం ముందుకు పొడిగిద్దాం. నాకు రెఫరెన్స్ కూర్చుంది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం అనుకుంటున్నాను. చూడండి, ఒక్క మాట కంప్లీట్ చేద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ చెరపట్టబడిన యూదులలో అనేక మంది పిల్లలు తీసుకురాబడ్డారండి. ఎక్కడికి? నెబుకద్నెజరు ఎదుటికి. అలా తీసుకురాబడినప్పుడు వీళ్ళు మాత్రమే చాలా స్పెషల్గా కనపడ్డారండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. ఆఖరి వచనాల్లో పై మాట 1వ అధ్యాయం అన్నానండి. 1వ అధ్యాయంలో 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటను సకనుగాండ్ల కంటెను గారడి విద్య గల వారందరికంటేనే పదంతులు శ్రేష్ఠులని తెలియబడిను. అంటే దానియేలు ఎవరట వాళ్ళ స్నేహితులు? షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు. వీళ్ళు రాజు సమ్ముఖానికి అంటే ఆ యొక్క షండుడి దగ్గర తీసుకొచ్చారు కదా. వారి అయంలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? తరిపిది నొందుతున్నారు. ఈ తరిపిది నొందుతున్న వారందరికంటే నపుంసకుడు అధిపతి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరికంటే వీళ్ళే శ్రేష్ఠులు ఉన్నారట. ఎందుకు శ్రేష్ఠులు ఉన్నారంటే అది వాళ్ళ యొక్క స్వంత సామర్థ్యాలు కాదు, వారి యొక్క స్వంత ఆలోచన కాదు. ఎవరి మీద డిపెండ్ అయ్యారు చెప్పండి? దేవుని మీద. దేవుని మీద డిపెండ్ అయ్యి ప్రతి వారు ఎలా ఉంటారట? ఇది ఒక రిఫరెన్స్ మీకు గమనించుకోండి. అందరికంటే 10 శ్రేష్ఠులైన వారు. దావీదు గారు రికగ్నైజ్ చేశారు. దానియేలు గారిని బట్టి కూడా అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారు? రికగ్నైజ్ చేసలేదా? కాబట్టి భూమి మీద ఉన్న వారందరికంటే టాప్ మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ మీరే. మీకోసమే భూమి ఉంది, మీకోసం ఈ సృష్టి రన్ అవుతుంది, మీకోసమే, మన కోసం ఇది అంత ఉంది. మన లేకపోతే సృష్టి, దేవుడు విలువైన లేకపోతే ఏం చేస్తాం? అంతేనా? ఇప్పుడు గోధుమ పంట వేసారండి, అందులో గురుగులు ఉంటాయి. గురుగులని చెప్పి గోధుమ పంట తగలేటారా? పంట చేతికొచ్చిన దానికి ఏం చేస్తారు? గోధుమ విలువైందా, గురుగు విలువైందా? చెప్పండి. గోధుమలు. దానికోసం దాన్ని అలాగైతే భరిస్తున్నాడు. ఈ చెత్త ప్రభువుని ఎరగకుండా దూషించే తిట్టే ఈ చెత్తనంతటిని దేవుడు ఎందుకు భరిస్తుంది తెలుసా? విలువైన మీ జీవితకాలం పూర్తి అవ్వాలి, ఆయన సంకల్పం పూర్తి వెయిట్ చేశాడు. ఇది తీసేస్తే చెత్తనంత ఏం చేస్తారు? కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారందరికంటే శ్రేష్ఠులు ఎవరో? మీరే, క్రైస్తవులే. ఈ శ్రేష్ఠులైన మీరు ఒకరినొకరు ఏం చేయాలి? కాబట్టి ఈ మాట మీకు ఏమనిపించింది? భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులా కాదా? వాళ్ళు చూస్తే సంతోషం వస్తుందా లేదా? చూస్తే చిరాకు వస్తుందా? చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. అలాంటే అయితే మనలేని భక్తి లేకపోవచ్చు, వాళ్ళేనైనా. నిజంగా భక్తి పడు మరో భక్తిని ఏం చేస్తాడు? ఇనుము దగ్గర తీసుకొస్తే ఏమవుద్ది? వదనవుద్దు లేదా? ఆకర్షించుకుంటావు లేదా? దేవుని పిల్లలే, నిజమైన దేవుని పిల్లలే గుర్తిస్తారు. వాళ్ళ బట్టి సంతోషిస్తారు, చేసే పనులు బట్టి, వాటి బట్టి. కాబట్టి ఈ విలువైన సహవాసాన్ని కోల్పోకుండా నిరంతరము మనం వెలుగుతూ అనేకులు వెలిగించే వారికి ఉన్నాం. ప్రార్థన చేసుకుందామా? ఒక ప్రార్థన చేయండి.